హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 27వ తారీఖు 2026. వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ సర్కార్కు విద్యా కమిషనర్ కీలక సూచనలు అయితే చేసింది. ఉపాధ్యాయులు ఆటోమేటిక్గా పదోన్నతులు రద్దుకు సూచనలు అయితే చేసింది. ఎందుకంటే పనితీరును ఆధారంగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి తెలియడం అయితే జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంతోపాటు 5 ఏళ్లకు ఒకసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని స్పష్టం చేసింది. 2 నెలల్లో మెరుగుపడకపోతే ఏకంగా సర్వీస్ నుంచి తొలగించాలని సూచించింది. ఇకపైన నియమించే ఉపాధ్యాయులు కొత్తగా నిబంధనలు సూచించింది. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసింది. డిఈడి ఏదైతే ఉందో కోర్సును రద్దు చేయాలని చెప్పేసి మరోవైపు విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2026-27 రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 100 మండలాల్లో 200 పాఠశాలలో అత్యున్నత ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూలు అప్గ్రేడ్ అయితే చేరినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయం తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వం బృందం అయితే సమగ్ర నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ నివేదికలో భాగంగా ఆయనకి కీలక సూచనలు అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట. చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కీలక నిర్ణయం అయితే వెల్లడించారనమాట. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ టీచర్ల పనితీరును, వారి నాణ్యమైన బోధనను నిర్ధారించడానికి విద్యార్థుల ఫలితాలను కొలమానంగా తీసుకుని టీచర్లకు గ్రేడింగ్ ఇవ్వాలని తెలంగాణ విద్యా పాలసీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పత్రికలు కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో ఈ వార్త ఉపాధ్యాయుల వర్గాల చర్చనీయాంశం అయిపోయింది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ మెజారిటీ ఉపాధ్యాయులు దాన్ని వ్యతిరేకించడం గమనార్హం. ఈ అంశంపైన ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చివరికి విద్యాశాఖ ఉన్నతాధికారులు తాము టీచర్లకు ఎటువంటి గ్రేడింగ్ వ్యవస్థను అమలు చేయడం లేదని చెప్పేసి ప్రకటించడం ప్రస్తుతానికి ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారన్నమాట. ఉద్యోగులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనమాట. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు 745 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ముఖ్యంగా హెల్త్ కార్డులు మరియు బీమా పథకాలతో మరిన్ని ప్రయోజనాలు అయితే ప్రకటించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు తాజాగా బకాయిలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు గ్రామ పంచాయతీలకు సైతం 389 కోట్లు నిధులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఇటీవల కాలంలో భేటీలో సైతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్లకు సంక్షేమ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి 60 ఏళ్ల లోపు మరణించిన సందర్భంలో అప్పటికే అందుతున్న ప్రయోజనాలతో పాటు అదనంగా 10 లక్షల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి 1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1,056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల పెన్షన్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17.7 లక్షల మంది ఉద్యోగులు పెన్షన్లు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీస్ కార్డు జారీ చేయాలని నిర్ణయించిందనమాట. ఈ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం పొందే అవకాశం అయితే ఉంది. సో రాష్ట్రంలో గుర్తింపు పొందిన 652 ఆసుపత్రుల్లో 1998 రకాల వ్యాధులకు చికిత్స అందించబోతున్నారన్నమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో హైదరాబాద్ అంటే వెలుపల పబ్లిక్ స్కూళ్లను ఏడాది నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇదే తరహాలో తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని సౌకర్యాలు, వసతులు, భోజన సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా ఇక మంచాళ మండలం ఆరుట్ల తెలంగాణలో పబ్లిక్ తరహాలోనే 100 స్కూళ్లను కూడా నియమించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్ర నేపథ్యంలో పాఠశాల నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలు కూడా తక్షణమే చేపట్టాలి. మారుతున్న సాంకేతికను అందిపుచ్చుకోలేలా ఏఐ పైన ఉపాధ్యాయులు, లెక్చరర్లు స్వల్పకాలీన శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. సాంకేతిక విద్యా విధానం అనుగుణంగా మార్పులను తీసుకురావాలని చెప్పేసి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అనేది అమలు చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్తో పాటు ఏడాది కిట్ అందజేయబోతున్నారు. ఈ కిట్లో స్కూల్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్ళు, షార్ప్నర్, రంగులు, పెన్సిళ్ళు, జామెట్రిక్ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్స్లు అయితే ఉండాలి. ఇందుకు సంబంధించి మొత్తం బడ్జెట్లో పొందుపరిచారనమాట. పాలిటెక్నిక్ కళాశాలలు ఏటీసీలో ఏఐ ఆధారిత వెంటనే ప్రారంభించాలి. కాలం చెల్లిన కోర్సును తొలగించాలి. పాలిటెక్నిక్ ఏటీసీలో కోర్సులు పూర్తిగా చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి
అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో 43 మంది ఐఏఎస్, మరొక 2 నాన్ ఐఏఎస్ అధికారులు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిందితుడిగా ఉన్న విపత్తు నిర్వహణ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించిన ప్రభుత్వం తదుపరి పోస్టింగ్ అయితే కేటాయించడం అయితే లేదనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే